హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏంవిల్ హెల్త్ కేర్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ ఏంటంటే స్కిన్ కేర్ అండ్ డెర్మటాలజీ రిలేటెడ్ ప్రోడక్ట్ని వీళ్ళు సెల్ చేస్తుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కండిషన్స్ ఉంటాయి కదా, యాక్ని, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఏజింగ్, హెయిర్ లాస్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్ని వీళ్ళు సెల్ చేస్తుంటారు. బట్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు, కానీ ఈ థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్తో వీళ్ళు కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని వీళ్ళు కొని వీళ్ళు మార్కెటింగ్ అండ్ వీళ్ళు సెల్ చేస్తుంటారు డిఫరెంట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా, అండ్ ఓన్ వెబ్సైట్స్ ద్వారా కూడా వీళ్ళు సెల్ అయితే చేస్తుంటారండి ఈ యొక్క ప్రోడక్ట్ని. ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ వచ్చేసి 2 సెగ్మెంట్స్లో సెల్ చేస్తున్నారండి. అందులో ఫస్ట్ వచ్చేసి జెనరిక్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫిక్ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ వింకిల్స్, పిగ్మెంటేషన్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్, ఇలా స్పెసిఫిక్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ప్రోడక్ట్ని సెల్ చేస్తారు. అండ్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ సెల్లింగ్ వచ్చేసి మెయిన్గా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరుగుతుంది. సో ఈ 3 లొకేషన్స్లో వీళ్ళ స్ట్రాంగ్ కస్టమర్ బేస్ పెరిగిన తర్వాత అదర్ లొకేషన్స్ లో కూడా వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నామని చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీలో ఇప్పటిదాకా 84 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 222 crores పైగా అండి. అండ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ వైజ్ మనం రెవెన్యూ చూసినట్లయితే స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్ నుంచి వీళ్ళకు 56% రెవెన్యూ, అండ్ హెయిర్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్ నుంచి వీళ్ళకు 27% రెవెన్యూ, పర్సనల్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్ నుంచి వీళ్ళకు 13% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఓవరాల్ రెవెన్యూ కూడా మీరు చూసినట్లయితే 23లో 30 crores ఉంటే 24కి అది 44 crores పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ చూసుకున్నట్లయితే 3 crores ఉంటే 23లో 24కి అది 12 crores పైగా ఇంక్రీజ్ అయిందండి. అసెట్స్, రెవెన్యూ అండ్ మార్జిన్స్ ప్రకారంగా కూడా వీళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క పియర్స్ తో మనం కంపేర్ చూస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ప్రకారంగా వైశాలి ఫార్మా బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్ ఫినాన్షియల్ మెట్రిక్స్ చూస్తే మనకు ట్రిడెంట్ లైఫ్ లైన్ అండ్ యాంవిల్ హెల్త్ కేర్ లిమిటెడ్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయండి. ఈ రెండిట్లో మనం మార్జిన్స్ ప్రకారంగా చూసినట్లయితే ఈబీటా మార్జిన్స్ 37% మెయింటైన్ అవుతుంటే యాంవిల్ కి, ట్రిడెంట్ కి వచ్చేసి 19% లో మెయింటైన్ అవుతున్నాయి. అండ్ ప్యాట్ మార్జిన్స్ చూసుకున్నట్లయితే 28% యాంవిల్ కి మెయింటైన్ అవుతుంటే ట్రిడెంట్ వచ్చేసి 15% దగ్గర మెయింటైన్ అవుతున్నాయి. అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ పరంగా కూడా మనకు ఓవరాల్ గా యాంవిల్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఇక్కడ స్ట్రాంగ్ గా పర్ఫామ్ చేస్తుందండి. అండ్ పీ రేషియో పరంగా చూసుకున్నట్లయితే యాంవిల్ హెల్త్ కేర్ లోయర్ వాల్యుయేషన్ లోనే ఐపీఓని కోట్ చేస్తున్నారు కాబట్టి కన్ఫర్మ్ గా ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా. ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే February 5th ఓపెన్ అయి 7th క్లోజ్ అవుతుంది. లాట్ సైజ్ వచ్చేసి 1200 షేర్స్ అండి. ఐపీఓ ద్వారా వీళ్ళు 59 crores పైగా రైజ్ చేస్తుంటే ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 48 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 11 crores పైగా రైజ్ చేస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,33,200 అండి. అండ్ మిగతా ఐపీఓ డీటెయిల్స్ అండ్ ఐపీఓ రిజర్వేషన్ పర్సంటేజ్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ పర్టికులర్ గా వీళ్ళు ఓన్లీ 3 లొకేషన్స్ లో వీళ్ళ బిజినెస్ ఉంది కాబట్టి పర్టికులర్ లొకేషన్స్ నుంచి బిజినెస్ జరగకపోయినా ఓవరాల్ ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ పడిద్ది. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఎక్కువగా కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ మీద డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి మ్యానుఫ్యాక్చర్స్ సరిగ్గా క్వాలిటీ మెయింటైన్ చేయకపోయినా, ఆన్ టైంలో వాళ్ళు డెలివర్ చేయకపోయినా కూడా బిజినెస్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసి గ్రే మార్కెట్ ప్రీమియం 10% అయితే మెయింటైన్ అవుతుందండి. ఇది చేంజ్ కూడా నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్ తో కనెక్ట్ అయిన తర్వాత డిసిషన్ తీసుకోండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.